హైదరాబాద్ లో మహాఘట్టం ముగిసింది. 30 గంటలకు పైగా మహా నిమజ్జనం కార్యక్రమం కొనసాగింది. గణనాథుల నిమజ్జనాలు చివరి దశకు వచ్చాయి. ఆ అప్డేట్స్ పైన ఫోకస్ చేస్తున్నాం. చివరి దశకు చేరింది గణేష్ నిమజ్జనోత్సవం. ట్యాంక్ బండ్ పై పూర్తి కావచ్చింది నిమజ్జనం. మరో 2 గంటల్లో నిమజ్జనం మొత్తం పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ట్రాఫిక్ ఆంక్షలు సడలించి రూట్లను క్లియర్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై రాకపోకలను పునరుద్ధరించారు. లిబర్టీ, ఎంజే మార్కెట్, బషీర్బాగ్, ఎన్టీఆర్ మార్గ్ రూట్లు క్లియర్ అయినట్టుగా తెలుస్తోంది. చాలా ప్రశాంతంగా మహా నిమజ్జనం జరిగింది అని పోలీసులు చెబుతున్నారు. సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిన హైదరాబాద్ నిమజ్జనం సంబంధించి కమిషనర్ సివి ఆనంద్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బషీర్బాగ్ జంక్షన్, లిబర్టీ జంక్షన్ దగ్గర ఇట్ సైడ్ నుంచి వచ్చే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే విగ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఇక్బాల్ మినార్ ఈ ప్రాంతం నుండి అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని మేము ఈ నిమజ్జనం ఇక్కడ 40 క్రేన్లు ఏవైతే ఉంటాయో హుస్సేన్ సాగర్ లేక్ చుట్టూ అవన్నీ సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ, నిన్న మేము గమనించిన విషయాలు ఏంటంటే, రాత్రి సమయంలో ఈసారి విగ్రహాల హైట్ ఏదైతే ఉందో కొద్దిగా ఎక్కువగా ఉంది. కొన్ని విగ్రహాలు మేము అన్ని జాగ్రత్తలు తీసుకున్నా వచ్చి 40 ఫీట్లు దాని పైకి కూడా ఉన్న సందర్భంలో ఇక్కడ ఉన్న ఎలక్ట్రిక్ వైర్స్, కేబుల్స్ దగ్గర ఇరుక్కొని ఈ ప్రొసెషన్ ఊరేగింపు ఆలస్యమైంది. అదే కాకుండా కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరిగాయి. కొన్ని గొడవలు, దాదాపు 5 కేసెస్ మేము నమోదు చేశాము. రాత్రిపూట ఒకరిపైన ఒకరు పెత్తనము, మేము ముందుకు వెళ్తామని లేకపోతే ఇతర అంశాలతో గొడవ పడడం, మేము వారిని సముదాయించి ముందుకు పంపించడం, ఇవన్నీ కూడా రాత్రి పూర్తి స్థాయిలో జరిగాయి. సో ఇదంతా పూర్తి చేసుకొని ఈరోజు ఈ సమయానికి మేము ఫస్ట్ బషీర్బాగ్ మరియు లిబర్టీ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. అది ఉదయం 8 గంటలకే ఓపెన్ చేసేసాము. దాని తర్వాత అన్ని విగ్రహాలని ఈ నెక్లెస్ రోడ్ వైపు తరలిస్తూ ఓల్డ్ అంబేద్కర్ స్టాచ్యూ, తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద ఉన్న ట్రాఫిక్, ఇక్బాల్ మినార్ ఈ ట్రాఫిక్ ఓపెన్ చేస్తాము. దాని తర్వాత తెలుగు తల్లి నుండి ఖైరతాబాద్ ఫ్లైఓవర్ వరకు ఉన్న ట్రాఫిక్ని ఓపెన్ చేస్తాం. ఆ ప్రక్రియ ఇప్పుడే 11 గంటలకు పూర్తయింది. అప్పుడు మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఎప్పుడైతే ట్రాఫిక్ నార్మల్సీ వస్తుందో అప్పుడు పూర్తయిందని మేము భావిస్తాము. ఇప్పుడు ట్యాంక్ బండ్లో కూడా మేము ఒకవైపు ట్రాఫిక్ నడిపిస్తూ ఉన్నాము. ఈ 900 విగ్రహాలు ఏవైతే ఇంకా నిమజ్జనం చేసే అవసరం ఉందో అవి ఈ మెల్లగా ఈ రోజంతా, ఈరోజు రాత్రి వరకు, రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉంది. దాంట్లో ఎటువంటి మాకు వాళ్ళని తొందర పెట్టడం కానివ్వండి ఏమి చేయము. అయితే ఈ సందర్భంలో ఈ అహర్నిశలు కృషి చేసి మా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కూడా పేరు పేరున నేను శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ 10 రోజులే కాదు, దాని ముందు ఎన్నో పండుగలు జరిగాయి. అన్నీ కూడా ప్రశాంతంగా, బోనాలు కానివ్వండి, శ్రీరామనవమి కానివ్వండి, ముహర్రం, బక్రీద్ ఇటువంటివన్నీ కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎక్కడ కూడా తొక్కిసలాటలు లేకపోతే లా అండ్ ఆర్డర్ సంబంధించిన సమస్యలు ఏవి కూడా రాకుండా అందరూ ఈ సంవత్సర కాలంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ